ఇవన్నీ డ్యూటీ ఫ్రీ మందంట. మాల్లో ఇవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ లంకావీలో మాల్లో మందు కూడా ఉంది. చూడండి ఇదంతా ఇక మాల్లో మందు. మరి ఎంత ఉందో తెలియదు, లోపలికి వెళ్ళాలి ఇక రేట్లు కావాలంటే. ఇది ఇదన్నా ఇది దీనికోసం అన్నా light is there. నేను తంజంగ్ నుంచి రిటర్న్ అవుతున్నాము. బోట్ రైడ్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యి కూకి వెళ్తున్నాము. కువాకి వెళ్తున్నాము. అది రైట్. ఇది గ్రాబ్ తీసుకున్నాము. ఈ గ్రాబ్ వచ్చేసి ఇక్కడ నుంచి 23 రింగెట్ చూపించింది. This is Kuwa City. Kuwa City. Echo Shop. Ezio. Yeah, Kuwa City. Oh, it's a small city, right? Small. Yeah, very small city. Thank you so much. Yeah, so nice of you. Australia one stop. Okay. Yeah, sure. It's a Kuwa City. Kuwa City. And now we are going to Eagle. I'm taking Kuwa New City. Kuwa Old City best. Oh, ఇది వచ్చేసి కువా న్యూ సిటీ. ఇందాక మనం చూసింది కువా ఓల్డ్ సిటీ. సో అది చాలా బాగుంది సిటీ. ఇదంతా జెట్టి పాయింట్. ఇక్కడ అన్నీ కూడా కార్ లాగినాయి చూడండి. ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఈగల్ కేవ్కి ఎంట్రన్స్. సో ఇది ఈ కువా సిటీ అనేది మెయిన్ ఫేమస్ వచ్చేసి ఇదేనండి. ఈగల్ స్క్వేర్కి బాగా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి సముద్రానికి పక్కగా ఉంటుంది. ఇదంతా కూడా ఈగల్ సంబంధించిన స్టాచ్యూ అంతా కూడా సముద్రం పైన కట్టారు. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మనము బోట్ రైడ్ చేయొచ్చు. అంటే జెట్టీస్ అంటారు కదా, ఇక్కడ జెట్టీ తీసుకొని 1 day 2 days ట్రిప్ అట్లా సముద్రంలో కూడా తిరగవచ్చు అనమాట. దానికి కూడా ఇది ఒక మెయిన్ ప్లేస్. ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, ఇదంతా కూడా మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఈ 2 చోట్ల లెఫ్ట్ రైట్కి ఎదురుగున్నది ఈగల్ అనమాట. ఇదంతా మార్కెట్ జరిగే ప్లేస్. అంటే మార్కెట్ ఇన్ ద సెన్స్ షాప్స్ అనమాట. మనం ఏమైనా కొనవచ్చు. వావ్, చూడండి అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఇవన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట క్యూలో. సో ఇదంతా కూడా చూడండి. బాబా ఇదంతా ఇదంతా ఇక్కడంతా మార్కెట్ ఏరియా, యొక్క మార్కెట్ ఏరియా. సో ఇదంతా చూడండి ఎలా ఉందో మొత్తం. ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు కనుక లంకావి వస్తే మాత్రం మిస్ కావద్దు. ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ కూడా రెండూ బాగున్నాయి. అలాగే ఇది వచ్చేసి ఈగల్ స్క్వేర్ దగ్గర ఏరియా కూడా చూడటానికి చాలా బాగుంది. పిల్లలకి ఈ విధంగా రైడ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి రైడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. పిల్లల రైడ్స్ ఇవి. వావ్, సూపర్. ఇది రివరు. సిటీ వచ్చేసి రివర్ పక్కనే ఉంది. సో ఇదంతా కూడా అటు ఎంత కనపడేంత మనకు కూ సిటీ అంటే KUAH సిటీ అంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ బోటింగ్ చేయొచ్చు, అంతా కూడా ఉంది చూడండి. ఈవినింగ్ టైం వచ్చేసి ఎలా బోటింగ్ చేస్తున్నారు అంతా కూడా ఇక్కడ. ఈ సిటీ చాలా చాలా బాగుంది. సో మేబీ ఈ వీడియో మీకు లెంత్గా ఉండొచ్చు, ఎందుకంటే క్యూ సిటీని నేను సపరేట్గా మీకు వీడియోలో పెడతాను. చూడండి ఎలా ఉంటుంది. ఇదిగోండి ఈగల్. సో ఈగల్ వచ్చేసి లంకావికి
చిహ్నం అన్నమాట ఇది. సో వాళ్ళు ఈగలు వాళ్ళ యొక్క చిహ్నం చూడండి. బాబా ఎంత బాగుందో చూడండి. ఇక్కడి నుంచి అసలు జెట్టి పాయింట్ అది. ఇగో ఇది వావ్. వాటర్ ఫౌంటైన్స్. ఈవినింగ్ కొంచెం సేపు అయితే లైటింగ్ అంతా వస్తుంది. సీ దిస్ సైడ్, ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అసలు. ఎంటైర్ లంకావి ఐలాండ్లో ఈ కువా సిటీ అనేది కొంచెం పెద్ద సిటీలా ఉందండి. ఇప్పుడు మీరు చూసారు కదా లాస్ట్ వ్లాగ్లో, అది పల్లెటూరు లాగా ఉంటుంది. బట్ ఈ ఏరియా వచ్చేసి కొంచెం సిటీ లాగా ఉండి కొంచెం బాగుంది, అంటే కొంచెం పాష్గా ఉందని నా ఉద్దేశం అనమాట. అలాగే ఇక్కడ ఈ ఈగల్ స్క్వేర్ ప్లేస్లో ఎంటైర్ ఫ్యామిలీ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్కి చాలా రైడ్స్ ఉన్నాయి, మీరు చూసారు ఇంతకుముందు. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. మీరు కనుక లంకావీకి వస్తే తప్పనిసరిగా కువా సిటీ మాత్రం కంపల్సరీ కవర్ చేసుకోండి. ఒక హాఫ్ డే టైం పెట్టుకుంటే జెట్టి రైడ్స్ అవన్నీ కూడా చేయొచ్చు. మాకు టైం లేక మేము జెట్టి రైడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎక్సలెంట్గా ఉందండి అసలు వ్యూస్ మాత్రం. ఇక్కడ చాలా బాగా నచ్చింది మాకు. ఎంత బాగుంది అసలు సో కేరళ నుంచి వచ్చారు సార్ అండ్ మేడం. సో వాళ్ళు కూడా ట్రిప్ కోసం వచ్చారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఊలు మెలక్కాకి వచ్చాము ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అంటే ఇక్కడ వచ్చేసి అంటే లంకావీలో 7 days 7 cities-లో ఇలా మార్కెట్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి ఊలు మలక్కాలో మార్కెట్ అనమాట. అంటే ఇక్కడ మనం ఫుడ్ కానీ తర్వాత ఇలాంటివన్నీ ఇగో చూడండి చెప్పులు ఇలాంటివన్నీ కూడా మార్కెట్ జరుగుతుంది. సంత అనుకోండి. సో ఈరోజు వచ్చి ఇక్కడ జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ లంకావీలో 7 days ఈచ్ డే ఒక్కొక్క ఏరియాలో జరుగుతూ ఉంది. ఈరోజు మండే కదా ఇక్కడ జరుగుతూ ఉంది అది. ఇక అక్కడ మార్కెట్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక సెనాంగ్ బీచ్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే యాక్చువల్లీ పగులు వెళ్తే ఇంకా బాగుండేది, బట్ నైట్ టైంలో వెళ్ళాము. చూడండి అసలు బీచ్ ఎలా ఉందో ఆ వైట్ శాండ్తో. ఎక్సలెంట్గా ఉందండి అసలు సెనాంగ్ బీచ్. మీరు కనుక అక్కడికి వెళ్తే మాత్రం మార్నింగ్ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి సెనాంగ్ బీచ్ దగ్గరికి. మార్నింగ్ అంటే సన్ రైజ్ టైంలో చాలా బాగుంటుంది. సెనాంగ్ బీచ్ లంకావీలో. Okay. We will go. There is light on this one.
సెనాంగ్. Extra light is there. ఇక్కడ బీచ్ దగ్గర రిసార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు నైట్ టైమింగ్స్లో అంటే షోస్ పెడతారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉండే కస్టమర్స్ కోసం ఇలా ఏర్పాటు చేస్తారు. అక్కడున్న కొంతమంది అంటే ప్రతి రిసార్ట్ వాళ్ళు కూడా సపరేట్ ఇలా వేసి చూడండి ఈ షోస్ ఎలా ఉన్నాయో. నిప్పుతో షోస్ చేస్తారు, ఎక్సలెంట్ ఉంటాయి. చూడండి మీరు ఎలా ఉంటాయి, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మేము డైరెక్ట్ చూసాం, చాలా బాగుంది. ఇదన్నా ఇది దీనికోసం అన్నా అన్న అక్కడ చూసుకుంటే ఇక్కడ వేడి వస్తుందన్న. ఇక అక్కడ ఆ షోస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్దామని బయలుదేరాము. అయితే ఇక్కడ ఒక మాల్ ఉంది, లంకావికి సంబంధించిన మాల్. ఆ మాల్ ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో అరౌండ్ 10:30, 11 అవుతుంది ఈ టైంలో. చూడండి ఎలా ఉన్నారు అక్కడ అందరూ కూడా. ఇంకా కూడా నైట్ లైఫ్ బాగుంది. ఇక్కడ మాల్లోకి వెళ్తున్నాం. అది సెనాంగ్ మాల్. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ మందంట. మాల్లో ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ లంకావిలో. మాల్లో మందు కూడా ఉంది. చూడండి ఇదంతా ఇక మాల్లో మందు. మరి ఎంత ఉందో తెలియదు, లోపలికి వెళ్ళాలి ఇక రేట్లు కావాలంటే. సో మాల్లోనే పక్కన బార్ కౌంటర్ ఉంటే వెళ్ళాము. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయగలరు నా వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.